ఈరోజు నేను ఈ చిట్చాట్ చేయడానికి కారణం కూడా ఏంటంటే, వీళ్ళు కేసీఆర్ యొక్క కుటుంబము ఎవరిది వాళ్ళే పొలిటికల్ పర్సనల్గా ఊహించుకొని తండ్రి మీద దండయాత్ర చేస్తూ బీజేపీ పార్టీని వాళ్ళు కొంప ముంచుకుంటూ బీజేపీని పెంచి పోషించే రాజకీయంగా పెంచే విధంగా ఈ యొక్క వీళ్ళ పరివర్తన ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి శత్రువైన బీజేపీ రాజకీయంగా బలంగా లేదు. తెలంగాణ రాజకీయాల్లో లేని బలాన్ని కవిత లేఖల లీకులతోటి జనాలకు ఏమొస్తుంది, బయట ఏమనుకుంటారు, వాళ్ళ ఓటర్స్ బీఆర్ఎస్ ఓటర్స్ కానీ బీజేపీ కార్యకర్తలు ఏమనుకుంటారు, సరే ఇక వీళ్ళు ఇళ్ళ పంచాయతీ నడుస్తున్నది, సరే కాంగ్రెస్ లాంటి ఆల్రెడీ ఆడ ఎక్కువ లీడర్షిప్ ఉంటుంది, ఆడ అవకాశాలు ఉన్నాయి, బీజేపీకి పోదామని వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అనుకొని అటు దిక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అట్లా బీజేపీకి ఎదుగుదల వచ్చే అవకాశం ఉంటుంది అనే ఆలోచనలు. మాకు వచ్చే మా నష్టం ఏంటంటే మాకు నష్టం కాదు, వీళ్ళు ఆ రెడ్డి పంచాయతీని బీజేపీకి ఉపయోగపడే విధంగా ఉంటుంది, వీళ్ళు పంచాయతీ చేసుకుంటూ పోతుంటే అనేది అంతే కదా. వాళ్ళ కార్యకర్తలు నాయకులు డిస్టర్బ్ అవుతారు కదా, బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు డిస్టర్బ్ అయ్యి వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, వీళ్ళంతా ఏది పంచాయతీ అనేది మనకు అని వాళ్ళు మా కొంపలు మూస్తారని వాళ్ళు అనుకొని, వాళ్ళ కార్యకర్తలు లీడర్స్ అనుకొని బీజేపీకి పోదాము టైం చూసుకొని అనే ఒక పరిస్థితులు వస్తాయి అన్నమాట వీళ్ళు.